ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. బాధపడకరా ధ్రువ, తనెక్కడికి వెళ్తుంది? నేను వెళ్ళి తీసుకొస్తాను. మనిషిని వెతికి తెస్తావమ్మా, మనసులో లేని స్థానాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఆ లెటర్ చూసావా అమ్మా? అది చదివాక నేను బతికున్న శవంలా ఫీల్ అవుతున్నాను. తన మనసులో నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోలేకపోయాను, లేక తన జీవితంలో అందరికీ చోటిచ్చాక ఆఖరి వరుసలో నన్ను నిలబెట్టిందో నాకు అర్థం కావడం లేదమ్మా. ధ్రువ, అలా మాట్లాడుకురా. ఇంకెలా మాట్లాడాలో చెప్పమ్మా. ఈ ఇంటికొచ్చిన కొత్తలో నా వల్ల మీకు సమస్య రాకూడదు, వెళ్ళిపోతాను అంది. పాప పుట్టాక పాపకు అన్యాయం జరగకూడదు, వెళ్ళిపోతాను అంది. ఆఖరికి తనకి ఇంట్లో సమస్యలు తప్ప నా ప్రేమ కనిపించడం లేదా అమ్మా? పెళ్ళన్నాక సమస్యలొస్తాయమ్మా, కాని ఆ సమస్యకి పరిష్కారం వెతక్కుండా ఇల్లన్నాక సమస్యలుంటాయి. భార్యాభర్తలన్నాక మనస్పర్ధలు వస్తాయమ్మా. కలిసి మాట్లాడుకుని తేల్చుకోవాలి కాని ఇలా వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదమ్మా. తన కోసం ఎవరూ వెతకొద్దు. ఇప్పుడు మనం వెళ్ళి వెతికి బతిమాలి వెనక్కి తీసుకొస్తాం. రేపు ఇంకో సమస్య రాగానే మళ్ళీ పారిపోతుందా? దీనికొక ముగింపు ఉండాలి. ఏదో ఒక రోజు మనల్ని వదిలి ఉండలేను అని తనకి తనే రియలైజ్ అయ్యి తిరిగొస్తుంది. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. అలా ఎలా మాట్లాడుతున్నావురా ధ్రువ? తను బయట ఎక్కడుందో, ఎలా ఉందో? ఇంకేం చేయమంటావమ్మా నన్ను? నా మనసు నిండా తనే ఉన్నప్పుడు తను లేకుండా నేను ఎలా ఉండాలో నాకే అర్థం కావట్లేదమ్మా. ధ్రువ, నువ్వు బాధపడకు. వసుంధర ఎక్కడున్నా నేను వెతికి పట్టుకొస్తాను. ఇది తను తీసుకున్న నిర్ణయం కాదు, ఎవరో తీసుకునేలా చేశారు. ఎవరి వల్ల వసుంధర మనసు క్షోభపడి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందో ఆ నిజాన్ని లాగి బయట పెడతాను. అసలు తనకి వెళ్ళడానికి ఎవరు సహాయం చేశారో కూడా కనిపెడతాను. మన కళ్ళ ముందే ఉంటూ వెన్నుపోటు పొడిచిన ఆ మనిషి ఎవరో నాకు తెలియాలి. అసలు వసుంధర ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎవరి సాయం లేకుండా తనింత ధైర్యం చెయ్యలేదో? దీని వెనక ఉన్న అసలు కర్తెవరో తెలుసుకోవాలి.